యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి త్రిబుల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ అందుకున్నారు. బాహుబలి 2 తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా త్రిబుల్ సినిమా నిలిచింది. ఈ సినిమాతో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. ఇదిలా ఉంటే వీరిద్దరు ఇప్పుడు సోలోగా పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై 350 కోట్ల నుంచి 400 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. మొదటి రోజు 150 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేవర సినిమా రిలీజ్ కు ముందే చాలా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి వచ్చిన 3 సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. చుట్టమల్ల సాంగ్ అయితే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాకుండానే నార్త్ అమెరికాలో $1 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందుకుంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయిలో ట్రైలర్ రిలీజ్ కాకుండా $1 మిలియన్ కలెక్షన్ అందుకోలేదు. ఇది రేర్ ఫీట్ అని చెప్పాలి. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ లో క్రిస్మస్ కు కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇద్దరు కలిసి త్రిబుల్ సినిమాతో రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ చరణ్ ఇప్పుడు సోలోగా రికార్డు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తో $1 మిలియన్ కలెక్షన్ అందరికంటే వేగంగా అందుకోవడం ద్వారా దేవర మూవీ గేమ్ చేంజర్ సినిమాకి ఒక టార్గెట్ ఇచ్చింది. దీనిని రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో బ్రేక్ చేయగలడా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే గేమ్ చేంజర్ సినిమాపై చెప్పుకోదగ్గ బంజ్ అయితే లేదు. రిలీజ్ అయిన ఒక్క సాంగ్ కూడా పెద్దగా మెప్పించలేదని చెప్పాలి. వినాయక చవితికి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. గేమ్ చేంజర్ సినిమా టీజర్ రిలీజ్ చేసి మూవీ పైన బంజ్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలా అయితేనే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి. దానికి తగ్గట్టుగానే టికెట్ బుకింగ్స్ ఉంటాయి. యుఎస్ లో దేవర క్రియేట్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్ రికార్డ్ ని గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ చేయాలంటే మాత్రం ఈ 3 నెలల్లో ఈ సినిమాకి భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చే కంటెంట్ ని మేకర్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మరి శంకర్ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాడన్నది వేచి చూడాల్సిందే. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ 2 సినిమాలు ఏ సినిమా అంచనాలు అందుకుంటుందో మీరు కామెంట్ చేయండి.